దేవుని యొక్క మహా కృపను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి దేవుని బిడ్డలారా 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ప్రతి ఇంటిని దర్శించి ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మీరు చూపుతున్న శ్రద్ధ భక్తులను బట్టి దేవుడు తప్పక మీకు ఫలితం ఇస్తాడు. వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డలారా, ఒకనాడు దైవజనుడైన ఎలీషియా సోనేము పట్టణానికి వెళుతాడు. ఆ పట్టణంలో ఒక ధనురాలు, ఐశ్వర్యవంతురాలు, గొప్ప ధనికురాలు ఉంటది. ఆమె ప్రవక్త అయిన ఎలీషియా భక్తి కలిగిన వాడని, విశ్వాసం కలిగిన వాడని, ఒక గొప్ప దైవజనుడని అతని ఎడల శ్రద్ధ భక్తులు చూపినప్పుడు ఆయన అంటాడు, గెహాజీ, ఈ ఇంటి యజమానురాలు మన ఎడల చాలా శ్రద్ధ భక్తులు చూపుతుంది. అసలుకి కేవలం అడుగుపో అంటాడు. ఈమెకు ఏం కావాలనో అడుగుపో, నేను ఏమైనా రాజుతో కానీ సైన్యాధిపతితో కానీ మాట్లాడాలని ఈమె విషయం అంటాడు. మీ సేవకుని, మీ సంఘ కాపరాన్ని మీరు చూపుతున్న శ్రద్ధ భక్తులను బట్టి ప్రతి ఇల్లు దర్శించి వస్తున్నాము. మీరు చూపుతున్న శ్రద్ధ భక్తులను బట్టి తప్పక ఫలితం దేవుడిస్తాడు. మరొకసారి మీరు చూపుతున్న శ్రద్ధ భక్తులను బట్టేమో అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, అందరూ కూడా లూకా సువార్త తెరవండి. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 18వ అధ్యాయము 7, 8 వాక్యాలు చదువుకుందాం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొదలు పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. చాలు. దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఈ ఆదివారము దేవుని బిడ్డలారా ఒక అంశాన్ని చెప్పుదాం అనుకున్నాం. ఏంటంటే, ఒట్టి చేతులతో అసలు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పుదాం అనుకున్నాను. కానీ ఆ అంశము చెప్పటానికి లోపల ఆత్మ సహకరించలేదు. కాబట్టి ఈ వాక్యం చెప్పటానికి దేవుని ఆత్మ నాకు సహకరిస్తూ ముందరికి నడిపిస్తుంది. కాబట్టి ఈ వాక్యం ద్వారా తప్పక ప్రార్థన ప్రభావము ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి కలిగి ఉంటాడని విశ్వసిస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్త 18వ అధ్యాయములో 7వ వచనాన్ని 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ వచనములో దేవుని బిడ్డలారా, సర్వాధికారైన యేసుక్రీస్తు ప్రభుల వారు
గురించి ఆయన చెబుతున్నాడంటే, మన కంటికి కనబడని ఆ దైవం విషయమై భూమి మీద దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వీరి గురించి ఆయన గురించి చెబుతున్నాడు. ఓకే, ఎవరెవరి గురించి చెప్తున్నాడమ్మా? మన కన్నులతో చూడలేని దైవం విషయం. మన కన్నులతో చూస్తే కన్నా ప్రాణం పోతుంది. అలాంటి సర్వశక్తుడైన దేవుని యొక్క విషయమును ఆ మహోన్నతుడైన దేవుడు, ఆ మహిమగల దేవుడు భూమి మీద ఎవరిని ఎన్నుకున్నాడో, భూమి మీద ఎవరిని ప్రత్యేకించుకున్నాడో, భూమి మీద ఎవరిని సపరేట్ చేసుకున్నాడో వారి విషయమై చెబుతున్నాడు. ఆయనకు వీరికున్న సంబంధము. స్తోత్రం, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ పరలోకమందున్న దేవునికి ఆయన సపరేట్ చేసుకున్న వారికి ఇద్దరి మధ్యలో ఉన్న ఆ సంబంధం, ఆ ప్రార్థన జీవితము, ఆ విజ్ఞాపన జీవితము, ఆ యాచన జీవితము, ఆ కన్నిటి అనుభవిత ప్రార్థన జీవితాన్ని నరుడు భూమి మీద ఉన్న పురుషులు కానీ, స్త్రీలు కానీ, యువకులు యూతులు కానీ ఎవరైనా సరే ఆయన ఏర్పాటు చేసుకున్న వారిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు త్వరగా కార్యం చేస్తాడు అని యేసు ప్రభువు గారు చెప్పిన సాక్షాత్తు ఈ వాక్యం నెరవేర్చబడుతుంది తన బిడ్డల విషయంలో. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని బిడ్డలారా, ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే దేవాది దేవుడైన పరిశుద్ధుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహిమగల దేవుడు క్రీస్తులో మనందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటులో నుండి మనం తొలగిపోకూడదు. ఆయన ఏర్పాటులో నుండి, ఆయన ఉద్దేశములో నుండి, ఆయన సంకల్పములో నుండి మనం తొలగిపోకూడదు. ఆమేన్. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెబుతుంటాను, దేవుని బిడ్డలారా, మనిషికి అవయవాలన్నీ కూడా తన కంట్రోల్లో ఉండాలి. అప్పుడు అతని బతుకు నీతిగా స్థాపించబడి దేవుని వలన తప్పకతడు ఆస్వాదింపబడతాడు. స్తోత్రం. మనం చేసే డ్రైవింగ్ కూడా మన కంట్రోల్లో ఉండాలి, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. నీ పైన ఆధారపడిన వారిని దేవుని బిడ్డలారా శక్తి లేని వారిగా, ఆశ లేని వారిగా చేయాల్సింది వస్తుంది. అయితే చదువుబడిన వాక్యములో దేవుని బిడ్డలారా, దేవుడు తాను ఏర్పరచుకునే వారు ఏం చేయాలంటమ్మా? ఈరోజు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మీరందరినీ కూడా ఏం చేశాడండి? ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఉద్దేశములో, దేవుని సంకల్పములో, దేవుని ప్రణాళికలో మీరందరూ ఉన్నారు. అయితే దాన్ని గుర్తించి నీవు ఏం చేయాలంటే, పగలు కానీ రాత్రి కానీ ఏం చేయాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. స్తోత్రం. చాలా దినాలైంది ప్రార్థన విషయాన్ని బోధించక. ప్రార్థన పగలు చెయ్యి, రాత్రి ప్రార్థన చెయ్యి. నీకున్న సమస్య కానీ, మనకున్న కష్టాలు కానీ, మనకున్న ఉపద్రవాలు కానీ, మనలో వెంటాడుతున్న విరోధత్వ విషయమైన కానీ దేవునికి పగలు రాత్రి మనం మొర పెడుతున్నప్పుడు దేవుడు తప్పక
తప్పక మనకు సహాయం చేస్తాడని మనం పెట్టే మొర్ర, ప్రార్థన, విజ్ఞాపన, యాచన, ఉపవాస ప్రార్థనలు విఫలం కావని నజరేయుడైన యేసు తెలియజెప్పారు. ఆమేన్. దేవుని పిల్లరా, ఈ భూమి మీద వ్యవసాయం చేసే వ్యక్తి తాను పొలము దున్ని విత్తనాలు విత్తినా ఒకవేళ ఆ విత్తనాల పంట విఫలం కావచ్చు, వర్షాలు ఎక్కువ అయితే. ఇప్పుడు ఎంతమంది రైతులు దేవుని బిడ్డలారా వర్షాలు ఎక్కువయ్యి మొక్కజొన్న పంటలను దున్ని వేస్తున్నారు. కొన్ని చోట్ల పత్తులను కూడా దున్ని వేస్తున్నారు. కొన్ని చోట్ల దేవుని బిడ్డలారా టమాటా పంటలు కూడా దున్ని వేస్తున్నారు పనికి రాకుండా. స్తోత్రం. మనుషుడు భూమిని దున్ని విత్తనాలు నాటి దానికి ఎరువేసి మందేసి ఆ పంట కొరకు ఎదురు చూస్తే అది విఫలమైతేనేమో కానీ ప్రార్థన చేస్తే విఫలము కాదు. చప్పట్లు కొడతారా? ఎందుకంటే ప్రార్థన విషయం ప్రార్థన చేసే బోధకుడే చెప్పాలి. స్తోత్రం. మోకాటి అనుభవం కలిగిన వాడే చెప్పాలి ప్రార్థన విషయం. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒకసారి అద్భుతమైన దేవుడు దర్శనాన్ని చూపించాడు. చెప్తాను వినండి దేవుని బిడ్డలారా. ఆ ప్లాటు 50,500 రూపాయలకు ఆ ప్లాట్లు తీసుకున్నాం. అయితే డబ్బులు లేవు. ప్రభువా నువ్వే నాకు సహాయం చేయాలని దేవుని బిడ్డలారా శనివారం తెల్లవారింది. ఉతికిన బట్టలు, శుభ్రమైన బట్టలు ధరించుకొని తలస్నానం చేసి 1 గంట సేపు మోకాళ్ళ మీద ఉన్నాను. 1 గంట సేపు మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నువ్వే ద్వారాలు తెరవండి. వాళ్ళన్నారు, పాస్టర్ గారుండి నెలకు మా కలెక్టర్లను డబ్బులు కట్టాలి, కట్టకపోతే కట్టే డబ్బులు ఇవ్వము, ఫ్లాట్ కూడా ఇవ్వమన్నారు పటాను వాళ్ళు. అన్నప్పుడు దేవుని బిడ్డలారా నెలలోపే దేవుడు 50,500 రూపాయలు మోకాటి ప్రార్థన వలన ప్రభువే సహాయం చేశాడు. ఆమేన్. 1 గంట సేపు ప్రార్థన చేశాను. అప్పుడు అక్కడ బలిపీఠం ఉండేది. ప్రార్థన చేసి ఇక్కడ పలుకున్నాను. వెంటనే ఒక దర్శనం వచ్చేసిందండి. ఒక వ్యక్తి డబ్బుల మూటను తీసుకొని నా యుద్ధకు వచ్చినట్లు దేవుడు చూపించాడు. 5-6 రోజులు టైం ఉంది. దేవుడు ఏ వ్యక్తిని చూపించాడో అదే వ్యక్తి డబ్బుల మూట తీసుకుని చచ్చిపోయాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం చేసే వ్యాపారం ఒకవేళ వ్యర్థమైపోవచ్చేమో, మనం చేసే వ్యవసాయం వ్యర్థమైపోవచ్చు ఒకవేళ. దేవుని బిడ్డలారా ఆయా పనులు విఫలం కావచ్చేమో, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు, యేసు క్రీస్తుతో సహవాసం చేస్తున్న వారు భూమి మీద మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు వారు చేసే విజ్ఞాపన, వారు చేసే ప్రార్థన సాధించగలుగుతుంది. దైవము నుండి దేవుడికి అశాంతమైనది ఏది కూడా లేదు. ఒకసారి మీకు చెప్పాము ఏంటి విషయం అంటే, దేవుని బిడ్డలారా పసిఫిక్ మహాసముద్రములో ఒక ద్వీపము ఉన్నది. ఆ పసిఫిక్ మహాసముద్రంలో ఒక ద్వీపం ఉంటే అందులో అమెరికా సైనికులు అక్కడ ఉన్నారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో వీరికి అవతల శత్రువులకు యుద్ధము కలిగింది. ఆ సైనికుల్లో, ఆ సిపాయిలో ఒకడు మంచి భక్తి పరుడండి. అతడు యుద్ధము చేసి చేసి అలసిపోయి ఆ సిపాయి దేవుని బిడ్డలారా తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి అతడు ఏం చేశాడంటే పరిగెత్తుతున్నాడు. అతడు ఒక శిఖరం మీదకి ఒక
దేవుని బిడ్డలారా చేరినప్పుడు అతని వెంటాడుతున్న శత్రువులందరూ కూడా, సైనికులందరూ కూడా, ఆ సిపాయిలందరూ కూడా ఈ సిపాయి వెంట పరిగెత్తారు. వారందరూ వీడు ఎక్కడున్నారో చూడరు, వీని లాక్కొనొచ్చి కాల్చి చంపివేయాలని అందరూ గుహలు వెతుకులాడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఇతడు ఆ గుహలోకి వెళ్ళి మోకాళ్ళుండి దేవుని బిడ్డలారా, ప్రభువా నీ చిత్తమైతే నన్ను వెంటాడుతున్న ఈ విరోధుల శత్రువుల వారి చేతులు నా ప్రాణం రక్షించు ప్రభువా అని ఆ గుహలో చక్కగా మోకాళ్ళుండి దేవుని బిడ్డలారా ప్రార్థన చేయడం ముగించాడు. వాళ్ళొచ్చే కాళ్ళ చప్పుడు చెవులతో విన్నాడు. విన్న తర్వాత ప్రార్థన చాలించాడు. ఆ లోపే ఒక సాల పురుగు బూజు పెట్టడం ప్రారంభించింది ఆ యొక్క గుహ దగ్గర. ఆ సిపాయి, ఆ సైనికులు శత్రువులు వచ్చి ఆ గుహ దగ్గరికి లోపలికి వెళ్ళకుండగా బయటలినమన్నారు. ఇతడు కూడా లోపల దేవుని బిడ్డలారా వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే గుహ దగ్గర నిలబడి వెళ్ళిపోయారు శత్రువు. తర్వాత అతడు దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు. దేవా, ఈ సాలె పురుగు అల్లుతున్న ఈ యొక్క బూజు ఇది నన్ను రక్షించగలుగుతానని తన మనసులో అనుకున్నాడంట. అప్పుడు దేవుడితో అంటాడు, దేవా ఈ సాలె పురుగు అలుగుతున్న ఈ బూజు ఒక ప్రాకారంలాగా నాకు కట్టావు కదయ్యా. తప్పట్లు కొట్టారా? ఇది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా సైన్యంలో ఒకరికి జరిగిన సంఘటన. తన ప్రార్థన దేవుని దగ్గర నుండి రక్షించగలిగింది. స్తోత్రం. వెంటాడిన శత్రువులు, వెంటాడిన విరోధులు, వెంటాడిన దేవుని బిడ్డలారా ఆ భగవాను గుహలోకి వెళ్ళకుండగా సాలే పురుగు యొక్క ఆ బూజును దేవుని ప్రాకారంగా కట్టిపారేసి వాళ్ళు అనుకున్నారు, విరోధులు మరి ఇదంతా సాలి పురుగు బూజలతో ఎవరు లోపల అనుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. చూశారంటే దేవుడు సర్వశక్తుడు. పూర్ణ హృదయముతో కాలేబు వలె, పూర్ణ హృదయముతో యెహోషువ వలె ఎంబడిద్దాం. దేవుని యొక్క శక్తిని, దేవుని దీవెనలను భూమి మీద మనం చూడగలుగుతాం. చప్పులు కొట్టారా ఒకసారి? ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అమ్మాయి మధ్యకు రండి, కూర్చోండి. ఎవరు స్థలం అక్కడ కూర్చోండి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటి కన్నీటి ప్రార్థన నీకుందా?
దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. లోపలికి రండి. ప్రభుకు మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దీర్ఘ శాంతుడైన దేవుని వైపు ఒకసారి చూడండి. ప్రార్థనలు ఆలకించే దేవుని వైపు ఒకసారి మనసును ఎత్తి పట్టండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థనలు, దేవుడు విజ్ఞాపనలను, దేవుడు ఉపవాసాలను ఆయన తునీకరించేవాడు కాదు. స్తోత్రం. యేసు ప్రభు ఒక మాట అంటాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఏ మాత్రం కూడా త్రోసి వేయనంటాడైనా. స్తోత్రం. నా యొద్దకు వచ్చు వారిని ఏ మాత్రం కూడా త్రోసి వేయను. నువ్వు పాపివైతే ప్రభువా నా పాపను క్షమించని ప్రభు దగ్గర పాదాల మీద పడితే ఆయన పాపిని కూడా క్షమిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. బతుకున్న జీవితంలో ఏమైనా పొరపాటులు ఉంటే దేవా నా తిరుగు బాటును క్షమించని ఆయనకు ఈపు పెట్టకుండా మన ముఖం చూపితే కనికర పడతాడు. స్తోత్రం. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథములో వాగ్దాన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం ఉన్నారండి. ఈ జనాంగము దేవునికి ఏం పెట్టారంటే వీపులు పెట్టారంటే దేవునికి ఏం పెట్టారండి? దేవునికి వీపులు దేవునికి పెట్టారు. దేవునికి ఇశ్రాయేలు జనాంగం వీపులు పెట్టినప్పుడు దేవునికి చాలా బాధ కలిగిందండి. వీరిని నేను పోషిస్తున్నానుగా, వీరిని నేను సంరక్షిస్తున్నానుగా, వీరికి స్వాస్థంగా భూములు ఇచ్చానుగా, వీరికి స్వాస్థంగా పట్టణాలను ఇచ్చానుగా, వీరికి స్వాస్థంగా అనేకమైన దీవెనలు ఇచ్చానుగా. అయితే వారికి దేవుని బిడ్డలారా దేవుణ్ణి మరిచిపోయి దేవునికి వీపు పెట్టినప్పుడు దేవుని కోపం వారి మీద రగులు కొన్నప్పుడు నెబుకద్నెజరుకు అప్పగించాడండి. దేవుని బిడ్డలారా, ప్రార్థనలు ఆలకించేవాడు. ఏం ఆలకించేవాడండి? ఎవరు మొరపెడితే తాను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మొరపెట్టాలి. స్తోత్రం. తాను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మొరపెట్టినప్పుడు, తాను ప్రత్యేకించుకున్న వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవునితో పరిశుద్ధతను దేవుని బిడ్డలారా కాపాడుకుంటూ, రక్షణ భయంతో కాపాడుకుంటూ కొనసాగినప్పుడు, దేవుని అందరి భయభక్తులు కనపరిచి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనకు ఆలకిస్తాడని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలో రాయబడింది, దేవుని బిడ్డలారా నీతి మంతుల మొరలకు ఆయన చెవులు వగ్గి ఉన్నాయి. ఆమేన్. నీతి తప్పి ప్రవర్తిస్తే దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నిలబడు, నీతిలో నిలబడు, యథార్థతలో నిలబడు, నమ్మకంలో నిలబడు, పరిశుద్ధతలో నిలబడు. దేవుడు తప్పక నీ ప్రార్థనలు ఆలకిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. నీతి తప్పి ప్రవర్తిస్తే, న్యాయం తప్పి ప్రవర్తిస్తే దేవుడు ప్రార్థనలు ఆలకించాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు ఒకసారి దేవుని బిడ్డలారా మన కాడికి ఎక్కువగా కన్నీళ్లు కార్చాడు, మన కాడికి ఎక్కువగా ఉపవాసం ఉన్నాడు. ఒకటేసారి దేవుని బిడ్డలారా దాదాపుగా ఏమైందంటే నీతి తప్పి న్యాయం తప్పి ప్రవర్తించాడు. ఎవరి విషయం అంటే దేవుని బిడ్డలారా బెత్షెబ విషయంలో. అయితే బెత్షెబకు దావీదుకు ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టినప్పుడు దేవుడు అతన్ని మొత్తాడు. మొత్తినప్పుడు వారికి వ్యాధి రోగం ఎక్కువైపోతుంది. వెంటనే
మంది దేవుని బిడ్డలు అంతఃపురంలో రాజ్య భవనంలో సాగిలపడి ప్రార్థనలు చేస్తున్నాడు. కానీ దేవుడు అతని ప్రార్థనలు ఆలకించాడా? ఏమో మీకు ఇప్పుడు వినపడట్లేదే, వినపడలేదు అనుకుంటున్నాం. ఇప్పుడు గట్టిగా చెప్పండి. మరి ఆలకించలేదు. ఎప్పుడు నీతిని తప్పి ప్రవర్తించాడు. దావీదు గొప్ప గాయకుడు. హలో స్తోత్రం. దావీదు ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములు మధుర గానం చేసిన వాడు. ఇతడు పాడుతుంటే దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా పరిగెత్తి వచ్చేవాళ్ళు. స్తోత్రం. నేను ఒకసారి చెప్పాను మీకు, విజయవాడ మహాసభల్లో దేవుని బిడ్డలు ప్రభుకు మహిమ కలుగును గాక. అద్దంకి జోసఫయ్య గారు పాటలు వాడుతున్నారు అనుకోండి, 1 కిలోమీటర్ దూరం వచ్చేబెట్టి పరిగెత్తి వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకసారి డిసెంబర్లో వినిపిద్దాం అనుకునే లేపు మనకి కరోనా వచ్చి పడింది. స్తోత్రం, ప్రభుత్వ ఖచ్చితంగా ఈసారి ఎప్పుడన్నా ఈ సమావేశాలకు గవర్నమెంట్ వాళ్ళు సెలవు ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలారా తప్పక పుట్టాలు పెట్టినప్పుడు పిలిపిస్తాను అద్దెకి జోసఫయ్య గారిని. ప్రభుకు మహిమ కలుగును గాక. మన ఐపీసీ సంఘాలకు మంచి ఒక వరము కలిగిన గొప్ప దైవజనుడు ఆయన. ఆయన పాట పాడుతుంటే, ఆయన రాగం ఎత్తితే ఎక్కడున్నా పరిగెత్తి రావాల్సింది. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అంత వరం ఇచ్చాడండి అద్దెకి జోసఫయ్య గారికి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దావీదు కూడా ఇశ్రాయేలుల స్తోత్రాలను మధుర గానము చేసిన వాడు. స్తోత్రం. మోకాటి ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా కృపా వరాలు పొందుకున్నవాడు. శిలువ మరణాలు చూసిన వాడు. పునరుత్థాన దర్శనములు చూసిన వాడు. నీతి తప్పి ప్రవర్తించినప్పుడు దేవుడు కూడా అతని ప్రార్థన ఆలకించలేదు. స్తోత్రం. కాబట్టి మనకున్న నీతి, మనకున్న యథార్థత, మనకున్న భక్తిని కాపాడుకుందాం. స్తోత్రం. పౌలు అంటాడు, ఓ తిమోతి, నేను రోమచర్లో ఉన్నాను కానీ ఇక నా విశ్వాసం కాపాడుకుంటుని. ఏమండి ఏం కాపాడుకున్నారంట? పౌలు గారు ఏం కాపాడుకున్నారంట? నా విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు పరలోకములో నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉంది. ఆమేన్. క్రైస్తవులకు ఉండవలసిన ధైర్యం ఏంటో తెలుసా? దేవుడు బతికిస్తే నీతి కలిగి ఉందాం. ఆశ్రయించిన దేవుడు పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళటానికి భయపడకుండా సిద్ధపడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు మొరపెడుతుంటే, వాళ్ళు కన్నులు కారుస్తుంటే, వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటే, వారు ఉపవాసాలు చేస్తుంటే, వారు యాచనలు చేస్తుంటే, దేవుని బిడ్డలారా పరలోకమందున్న దేవుడు ఏం చేస్తాడంటే త్వరగా న్యాయము తీస్తాడు. స్తోత్రం. ఈ లోకములో ఎవరు కూడా న్యాయము చేయలేరేమో కానీ ప్రార్థనకు మాత్రం దేవుడు న్యాయం చేస్తాడు. నువ్వు పట్టుదలతో, నువ్వు విసిగక, నువ్వు ఏదైతే అడుగుతున్నావు, నీకే కార్యం జరిగే అద్భుతం జరగాలో దాని కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన ప్రభావం మరలా ఐపీసీ సంఘం మీదికి వచ్చును గాక. ఈ ప్రార్థన ప్రభావం వలన గొప్ప ఉజ్జీవాన్ని ఈ పట్టణంలో దేవుడు తీసుకువచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. అందులో కొందరిని దేవుని బిడ్డలారా మీ ఎదుటికి తీసుకొని పెడతాను, జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా తప్పిక చేత చనిపోవటానికి సిద్ధమైపోయాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎన్నుకున్న సంవత్సరం బైబిల్లో. స్తోత్రం, స్తోత్రం. దేని చేత చనిపోవటానికమ్మా? తప్పిక చేత చనిపోవటానికి. యెషయా గ్రంథంలో రాయబడింది, తప్పిక చేత జరపిడులవుతారంట. ఏమవుతారండి? తప్పిక చేత, జరము చేత పీడితులైపోతారు. అసలు నీకు ఎక్కువ తప్పితే ఏ జ్వరం వస్తుందో నీకు తెలియదు. అది ఒక మంచి సబ్జెక్ట్ ఉంది, ఎప్పుడైనా చెప్తాను, అంశం ఉంది. స్తోత్రం.
ఎన్ని నీళ్లు తాగాలో అది నీళ్లు తాగుతుండాలి. ఎక్కువ తాగిన కష్టమే, తక్కువ తాగిన కష్టమే. మనకు సరిపోయినది నీళ్లు కూడా కావాలి. అందుకే విజయవాడలో మేము ట్రైనింగ్ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా పెద్దలు చెప్పేవాళ్ళు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు తప్పక నీళ్లు తీసుకోండి, మీ బాడీ హీట్ అవుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా ప్రతి దేవుని బిడ్డలారా 4 వీలర్ కూడా నీళ్లు అవసరమే, పెద్ద పెద్ద వాహనాలు కూడా నీళ్లు అవసరమే వాటికి. దేవుని బిడ్డలారా మరి ఈ లోక సంబంధమైన వాటికి నీళ్లు అంత అవసరమైతే దేవుని బిడ్డలారా మనకు కూడా ఉపవాసం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా నీళ్లు తీసుకోండి. కాఫీ అవసరం లేదు, మనకు టీ అవసరం లేదు, మజ్జిగ అవసరం లేదు, టెంకాయ నీళ్ళు అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. ఉపవాసంలో బాగా ప్రార్థన చేయాలి, దేవుడు కార్యం చేయాలంటే మనం ఉపవాసానికి ఇవన్నీ సుడ్డు పెట్టకాకి ఇంకా మజ్జిగ కావాలని, టెంకాయ నీళ్ళు కావాలని, ఒక గ్లాస్ పాలు కావాలని, ఇంకా టీ కావాలని, ఇక ఇవన్నీ అవసరం లేదు మనకు. నేను చేసి కాబట్టి చెప్తున్నా ఉపవాసం. స్తోత్రం. తీసుకుంటే మంచి నీళ్ళు తీసుకో, బాటలు పెట్టుకో, పక్కన ఇట్లా పక్కన పెట్టుకో, నీళ్ళు తాగుతుండు, మొక్కలు ప్రార్థన చేస్తుండు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మొరపెడుతుంటే దేవుడు వారికి త్వరగా న్యాయం చేస్తాడు, త్వరగా వారికి విజయాన్ని ఇస్తాడు, త్వరగా వారికి స్వస్థత ఇస్తాడు, త్వరగా వారికి మేలు చేస్తాడు ఆయన. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా సంసోను గారికి మిక్కిలి తప్పిక అయిపోయింది. ఈ మిక్కిలి తప్పికలో దేవునికి మొర పెడతాడు, దేవా ఈ తప్పిక చేత నేను చచ్చిపోవాలనా, ఈ తప్పిక చేత నేను మరణం పొందాలనా, ఈ తప్పిక చేత నా ప్రాణాన్ని విడువాలనా, నా తప్పిక తీర్చవా, నాకు దానం తీర్చవా అని మొర పెడుతూ ఉంటే మొర దేవుడు ఆలకించి దేవుడు ఏం చేశాడంటే లేఖిలో కోతిని చీల్చి నీళ్లు సంవత్సరం దగ్గరికి బయలుదేరి వచ్చే సంవత్సరం తాగి తెప్పరిల్లి బతికాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. చెప్పండి కొడతారా? ప్రభుకు మహిమ కలుగును గాక. నీకు నిజముగా ఏది అవసరమో అవసరమైన దాన్ని దేవుణ్ణి అడుగు. నీకు స్వస్థత అవసరమా, నీకు ఆరోగ్యం అవసరమా, నీకు ధనము అవసరమా, నీకు అక్కరున్న ప్రతి దాన్ని మోకాలు పెట్టి దేవుణ్ణి అడుగు. దేవుడు చూస్తున్నాడు, నీ భోగముల కొరకు కాదు, నీ అవసరాల కొరకు. ఒక మాట ఉంది, చాలా మంది తమ భోగాల కొరకు అడిగి విఫలమైపోతున్నారు. సత్రం దేవుని మహిమ కొరకు అడుగు. నీ అవసరత ఏదైతే ఉందో దాన్ని అడుగు, ప్రభు తప్పక సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా మరి స్లాబ్ వేయబడాలి. దేవుణ్ణి అడుగుతున్నాను, దేవా నీవు సర్వభూమికి మహారాజు అయిన దేవుడవు, నువ్వు సర్వభూమికి మహారాజు అయిన దేవుడవు, నీవు ఎవరి హృదయాన్నైనా నువ్వు ఎవరి మనసునైనా రేపగలిగే దేవుడవు. మనుషులను మాత్రము డోరు తెరిచి అడగనయ్యా, మోకాలుని కన్నులు తెరిచి నిన్ను అడుగుతుంటే నీ కాడికి ఇంకెవరు సహాయం చేయగలుగుతారో అన్న నమ్మకం నా గుండెల్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న యేసుదాసయ్య గారు ఒక మాట అన్నాడు, 100 సంచులు సిమెంట్ నేను ఇప్పిస్తానన్నాడు. నువ్వు స్లాబ్ ఎప్పుడైనా ఇప్పించినప్పుడు నాకు ఒక 5-6 రోజుల ముందు చెప్పు, నేను వచ్చే డబ్బులు మొత్తం కట్టేసిపోతాను, 100 సంచుల సిమెంట్ అని చెప్పాను. స్తోత్రం. దేవుని బిడ్డలారా ఇక మరి 16 దేవుని బిడ్డలారా దాదాపుగా 28 లెంతులు, తర్వాత దేవుని బిడ్డలారా మరి పెన్ను ఎంఎం, దేవుని బిడ్డలారా 8 ఎంఎం 65, ఇవి 100, 2 టిప్పర్ల కంకర, 2 టిప్పర్ల ఇసుక. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు ఆయన పైన ఆధారపడినప్పుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. అవసరం కాబట్టి దేవుని అడుగుతున్నాను, దేవుడు కార్యములు చేయిస్తాడు. ఒకసారి గట్టి సూత్రం చెప్తారా? 3 సూత్రాలు అయిపోయినట్టున్నాయే.
ఆగములకు స్తోత్రాలు చెల్లిస్తుంటే ఎనికో గోడలు లాంటివి పడిపోయి దేవుడు ఇంకా ముందుకు వెళ్ళటకు సహాయం చేస్తాడు. వాగ్దాన దేశానికి, వాగ్దానాలు స్వతంత్రింప చేసుకోవటానికి ముందుకు నడిపిస్తాడు మహిమ గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ స్వరము దేవునికి వినబడాలి అనిగా దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి, మీ పిల్లలు మూగలు అయ్యారనుకోండి, అసలు మన పిల్లలు మూగలుగా పుట్టారనుకోండి, మాటలు రాలేదు, మనకు బాధ ఉండదా? మరి మీరు స్తోత్రాలు చెప్పకుంటే ఆయనకు బాధ ఉండదా? తప్పగా బాధ ఉంటది. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు ఏర్పరచుకున్న దేవుని బిడ్డలారా, సంసోను ప్రార్థన చేస్తే అతనికి అవసరం నీళ్లు, దేవుడు తప్పిక తీర్చాడు. స్తోత్రం. రెఫరెన్స్ అన్ని మనం టైం చాలదు, మీరు రాసుకోండి. ఆ విధంగా టూకీకి తర్వాత ఇంటికి వెళ్ళాక వెతుక్కోండి రెఫరెన్స్ అని కూడా. ప్రముఖ మహిమ కలుగును గాక. రెండోదిగా దేవుని బిడ్డలారా, దేవుడు వైపు చూసి దేవుని దగ్గర మొరపెట్టిన వాడు, ఘనుడైన వాడు, పేరు ప్రకాంతులు కలిగిన వాడు. బైబుల్లో మొదటి దినవృత్తాంతం ఉంటది. వ్యభిచారపడిన వ్యక్తి ఉంటాడు. స్తోత్రం. ఈ వ్యభిచారపడిన వ్యక్తి ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టిన వాడు, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసిన వాడు. దేవా, నీవు నన్ను నిశ్చయముగా ఆస్వాదించాలి. అమ్మా, దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నీవు నిశ్చయముగా నన్ను ఏం చేయాలా? ఆస్వాదించాలి. నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయాలి. ఏ కీడు నాకు రాకుండగా దానిలో నన్ను కాపాడాలి, రక్షించాలి. స్తోత్రం. నా సరిహద్దులను విశాలపరచాలి. ఇది మాత్రం చేయాలి నా బ్రతుకులో, ఇది మాత్రం చేయాలి నా జీవితంలో అని పట్టుబట్టి మర్రబట్టి హృదయాన్ని విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదాల దగ్గర మొరపెట్టి కన్నీళ్లు కాస్తే అతను చేసిన ప్రార్థన దేవుడు మనని ఆలకించాడని బైబిల్లో రాయబడింది. స్తోత్రం, స్తోత్రం. దేవుని బిడ్డలారా, చూశారా? 4 విషయాలు దేవుణ్ణి అడిగాడు. నా సరిహద్దులను విశాలపరచయ్యా, నీ హస్తం నాకు తోడుగా ఉండాలో, కీడొస్తే దాని నుండి తప్పించాలి, నువ్వు ఆస్వాదించాలి నిక్షేమగా నన్ను, నా కుటుంబాన్ని అని ప్రార్థించాడు. దేవుడు తప్పక అతను చేసిన మనవిని ఆలకించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత 12కు ముగిస్తే 12 నుంచి అందరం 1 గంట ప్రార్థన చేద్దామని చెప్పామనుకోండి, అసలు ఒక్కరు సహకరించాలి. నాకు సహకరిస్తారండి? ఇది వాస్తవం. కాంత పక్కన అవుతుంది చూడండి. నిజంగా మీరు నవ్వుకుంటున్నారు. స్తోత్రం. ఏమండి, 1 గంట సేపు అందరం ఒక కాళ్ళ మీద నిలబడదాం, ఆ 1 గంట సేపు ప్రార్థన చేద్దాం సంఘం అభివృద్ధి కొరకు. సంఘం ఎవరో వ్యాధులు వచ్చారనుకోండి, రోగాలు వచ్చినాయనుకో, వరకు ప్రార్థన చేద్దాం. 1 గంట అన్నారనుకోండి, దేవుని పిల్లలు ముఖాలని తిప్పి మన నాకు వందనాలు కూడా చెప్పకుండా వెళ్ళిపోతారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఊరికే కూర్చున్నారు, అందరూ మాట్లాడుకుందామంటే సరే మీ ముందరు కూర్చొని మాట్లాడతారు. స్తోత్రం. ఏమండి, దేవునితో మాట్లాడటానికి, దేవునితో చెప్పుకోవటానికి, దేవునికి తెలియజేయడానికి సైతాను దేవుని బిడ్డలారా ప్రార్థన జీవితం లేకుండా చేస్తాడు. స్తోత్రం. ప్రార్థన చేసే వాళ్లకు దేవుడు తప్పక కార్యం చేస్తాడని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు. యూదా మతములో నుండి, బెన్యామీను గోత్రములో నుండి పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. స్తోత్రం. అతని పేరు మొదటిగా సౌలే, కానీ తర్వాత పౌలుగా మార్చబడింది. స్తోత్రం. అతడు దేవుని వెలుగును చూసినప్పుడు, దేవుని ప్రభావాన్ని చూసినప్పుడు 3 దినాలు కన్నులు లేవండి. అతడు గుడ్డివాడే పోయాడు. 3 దినాలు అన్నం తినలేదు, 3 దినాలు పానం కూడా లేదు అతనికి. అయితే పౌలు గారు
ప్రార్థన చేస్తున్నాడు. అదే దమస్కు పట్టణంలో యేసు ప్రభు అనుచరుడు, శిష్యుడు, ఓ దేవుని పిల్లల అననీయ ఉన్నాడు. అననీయతో దేవుడు కలలో స్వప్నం మాట్లాడి, అననీయ, ఈ దమస్కు పట్టణంలో పలని వీధిలో పలని ఇంట్లో ప్రార్థన చేస్తున్న ఒకడు ఉన్నాడు, ఏర్పాటు చేసుకునేవాడు, నువ్వు వెళ్ళు, వానికి కన్నులు మూయబడిన కన్నులు లేవు అని చెప్తాడు. స్తోత్రం. ఈ అననీయ వెళ్ళి ఎప్పుడైతే చేతులు పెట్టి ప్రార్థన చేస్తాడో దేవుని ద్వారా పౌలు కన్నులు తెరవబడతాయి. స్తోత్రం. దేహానికి దీపమైన కన్నులు మూయబడినాయి. పగలు ఈ లోకానికి దీపం ఏది? సూర్యుడు. స్తోత్రం. అవునా? ఈ సూర్యుడు అస్తమిస్తే మనకేమొస్తుంది? చీకటి వస్తుంది. స్తోత్రం. మన కన్నులో, మన దేహానికి దీపం ఏది? కన్నులే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కన్నులు మరి ఎవరి వైపు చూస్తున్నాయి? సంసోను కన్నులు దేవుని వైపు చూసినప్పుడు దప్పిక తీర్చబడింది. యెహోవా కన్నులు దేవుని వైపు చూసినప్పుడు అతని దీవించబడ్డాడు. ప్రార్థన సఫలమైపోయింది. మూయబడిన కన్నులు తెరవబడటానికి 3 దినాలు ఉపవాసమును ప్రార్థించాడు పౌలు గారు. స్తోత్రం. వీరి ప్రార్థనలు దేవుడు ఆలకించి వారికి న్యాయం చేసిన దేవుడు, వారికి స్వస్థత ఇచ్చిన దేవుడు, వారిని దీవించిన దేవుడు, వారి అవసరతను తీర్చిన దేవుడు. దేవుని ఏర్పాటులో, దేవుని ఎన్నికలో, దేవుని ఉద్దేశములో ఉన్న మనము ప్రార్థనలు చేస్తుంటే పగలు రాత్రి అనక దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. చెప్పులు కొట్టారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితం చల్లారిపోయిందా? విజ్ఞాపన జీవితం చల్లారిపోయిందా? ప్రార్థన జీవితం మనలో వైరాగ్యం మనలో కలగాల. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన ద్వారా దేవుని బిడ్డలారా నీతిలో నిలబడి, పరిశుద్ధతలో నిలబడి, మన సాక్షికి గడగడలాడుతూ మన సాక్షి వాకవేయబడకూడదు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో రాత్రనక పగలనక ఏ విషయము, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ అప్పు, ఏ ఉపద్రవం, ఏ సమస్య ఉందో దాని కొరకు రాత్రనక పగలనక ప్రభుకు తెలియజెప్పు. అసలు నేను అప్పు చేసి అప్పు కూడా దేవుడికి చెప్తానండి. మా అమ్మకు మా నాయన చెప్పాను, ఎందుకంటే వాళ్ళు ఎవరు తీర్చలేదు కదా. స్తోత్రం. ఏమయ్యా, అప్పు అవసరమై చేశాను అనుకోండి, చేస్తే అది ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లే. ధారాళంగా అప్పు తీర్చడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఏదైనా వడ్డీ ఎక్కువైపోయింది, ప్రభా కార్యం చేయాలి అంటే దేవుడు నీకు వడ్డీ లేకుండా ఇప్పిస్తాడేమో. స్తోత్రం. వార్తను చేయి చెప్పు, అసలు పేపర్ మీద రాసుకో, దేవునికి చూపి. స్తోత్రం. కార్యాలు చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు ఏం చేయాలంటమ్మా? దేవరాత్రిలో మొర్ర పెట్టాలి. పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? న్యాయం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యం చేస్తాడు, నీ తలను ఎత్తుతాడు పైకి. సత్రం నిన్ను ఘనపరుస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అలాంటి ప్రార్థన జీవితం, అలాంటి ఉపవాస దినాలు, అలాంటి విజ్ఞాపనలు ప్రతి గుండెలో, ప్రతి హృదయంలో ప్రార్థన వేరు మరలా మొలుచును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన లేని వ్యక్తి ఆ దీపములో నూనె లేని వ్యక్తి అండి. ఎవరండి? ప్రార్థన లేని వ్యక్తి. దేంట్లో? దీపంలో నూనె లేకపోతే అది వెలిగించబడుతుందా? పాత్ర బాగుందనుకోండి, దానికి ఒత్తి బాగుందనుకోండి, అన్ని బాగున్నా లోపల కనీసం నూనె అనేది లేకపోతే అది ఎన్నిసార్లు ముట్టించినా ఆరిపోయేది కానీ వెలిగించబడేది కాదు. క్రీస్తుకు నువ్వు వెలిగించబడాలంటే, క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే ప్రార్థన మోకాటి అనుభవం కావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన జీవితాన్ని దేవా నాకు ఇవ్వాలా. ఏదో ఒక పాట ఉంది మన చర్చిలో పాడేవాళ్ళు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రార్థన జీవితమా నాకు కావాలా? ఏదో ప్రార్థన వరము అనుకు మొత్తానికి ఏదో పాట ఉంది, విజ్ఞాపకం రావడం లేదా?
ప్రార్థన శక్తి నాకు కావాలి. ఒక పదవి చరణాన్ని పాడతారా? అసలు వద్దులేని టైం కూడా అయిపోయింది. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మరలో వాడతారు కానీ కానుకలప్పుడు ప్రభుకు మహిమ కలుగును గాక. అందరూ కూడా మోకాటి మీదకి రండి. అందరూ మోకాళ్ళ మీద నిలబడింది. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నవారు దీవరాత్రం మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా అనే వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు మారు మనసు పొందినవుగా, నువ్వు రక్షణ పొందినవుగా, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావుగా, నువ్వు దేవుని ఉద్దేశంలో ఉన్నావుగా, నువ్వు దేవుని ఏర్పాటులు ఉన్నావుగా. దేవుడు నీకు న్యాయం చేసేవాడు, నీ కుటుంబానికి న్యాయం చేసేవాడు, నీ పిల్లలకు న్యాయం చేసేవాడు. ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. నీవు మోకాడి మీదకి వస్తావా? నువ్వు ప్రార్థనలు చేయగలుగుతావా? నువ్వు మొర పెట్టగలుగుతావా? దేవుని దగ్గర కన్నులు కార్చగలుగుతావా? దేవుని వైపు చూడగలుగుతావా? దేవుడు నీకు ఏది కావాలన్నా ఇస్తాడు. నీకు సంతానం కావాలన్నా, నీకు ఉద్యోగం కావాలన్నా, నీ వ్యాపారం వర్తిల్లాలన్నా, నీ వ్యవసాయం బాగుపడాలన్నా, నీ పిల్లలకు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా ప్రభువే సహాయం చేయవాడు. అయితే నువ్వు మోకాటి మీదకి రా. నీకు మోకాటి అనుభవం కావాలా? నీకు కన్నుల అనుభవం కావాలా? నీకు యాచనలు మొరపెట్టే అనుభవం కావాలా? అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా, నిజంగా నాయన ప్రార్థన లేదేమో నెలలు జరిగిపోతున్నాయి, ప్రార్థన లేదేమో నా బ్రతుకులు చల్లారిపోయినారు. అయ్యా, నిజంగా నాయన నా అవసరతలు, నా అక్కలు నీకు చెప్పినప్పుడు పదే పదే నాయన, నీకు పదే పదే మొరపెట్టినప్పుడు నువ్వు సహాయం చేస్తావయ్యా. అందుకే వాక్యం సెలవిస్తుంది, మనుషులను నమ్ముకునే కంటే, రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు. వరాశి లిబి హోరాసి ఖాబా తీసేది ఖాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా పెద్ద మోకాలు ఉండే వాళ్ళు పెద్ద మోకాల మీద ఉండండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడైన జీవము గల దేవుడా, సర్వాధికారివైన యేసు ప్రభువా, ఆదరణకర్తమైన పరిశుద్ధాత్ముడమైన దేవుడా, మీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నా. దేవా, ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మలను ఏర్పాటు చేసుకున్నారు, క్రీస్తులో మమ్మలను ఎన్నుకున్నారు, క్రీస్తులో నాయన నీకు ఉద్దేశం ఉంది నాయన. అందుకే నువ్వు మాకు మారు మనసునిచ్చావు, అందుకే మీరు మాకు రక్షణిచ్చారు, అందుకే మీ ఆత్మను మాకు ఇచ్చారు, అందుకే సంఘములో మమ్మల్ని నాటారు. పొట్టిల్లకుండగా ఎండిపోకుండా సంఘములో నాటారయ్యా. నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు నాయన. మాకు తండ్రి ప్రార్థన జీవితం మాకు కావాలయ్యా, విజ్ఞాపన జీవితం మాకు కావాలయ్యా, ఏకాంత ప్రార్థన మాకు కావాలయ్యా. అయ్యా, ఏకాంత ప్రార్థన మాకు కావాలి. మా జీవితాలలో, మా కుటుంబాలలో ఏదైతే ప్రభువా మమ్మల్ని పట్టి పీడిస్తుందో, మాకు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా, క్షేమం లేకుండా చేస్తుందో, దాని పైన మాకు న్యాయం జరగటానికి, మాకు విజయం ఇవ్వటానికి, మాకు స్వస్థత ఇవ్వటానికి, అయ్యా నువ్వు గర్భం తెరవటానికి, మీరు అద్భుతాలు చేయటకు ప్రభువా ప్రార్థన జీవితం మాకు కావాలి. ఏకాంతంగా సమయం దొరికినప్పుడు నాయన అయ్యా ప్రార్థన చేయటకు మాకు సహాయం చేయండి. ప్రార్థన సంబంధమైన జీవితము, ప్రార్థన వైరాగ్యము చల్లారిపోయిందేమో నాయన.
మరలా మాకు కావాలి ప్రభువా, మరలా మాకు కావాలి నాయనా. తండ్రి తండ్రి మీరు మరలా మాకు కావాలి నాయనా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. కనికర స్వరూపుడైన పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారుడైన యేసు ప్రభువా, మహిమగల పరిశుద్ధాత్ముడైన దేవుడా, మీ ఘనమైన నాయన పరిశుద్ధమైన మనకు వందనాలు ప్రభువా. మొదట్లో మాకున్న ప్రార్థన జీవితం మాకు కావాలయ్యా. ప్రార్థన జీవితం మొదట్లో తండ్రి బాగుండేది మాకు నాయన. చల్లారిపోయిన మీ దగ్గర ఒప్పుకుంటున్నా, మేము బలహీనులము నాయన. అయ్యా ప్రార్థనలో చల్లారిపోయిన వాళ్ళము నాయన. అయ్యా మరలా ప్రార్థన జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఉపవాసాల జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఏకాంత ప్రార్థన జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాంటి కృప, అలాంటి అభిషేకం నాయన కూడి వచ్చిన వాళ్ళకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. న్యాయాధిపతిమైన దేవుడా, కనికర స్వరూపుడమైన దేవుడా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను నాయన పేరు పేరు వరుసన నాయన మీరు జ్ఞాపకం చేసుకోవమని ప్రార్థిస్తున్నా. దేవా, ఎవరైనా రోగములతో ఉంటే మీరు ముట్టి స్వస్థత పరచమని ప్రార్థిస్తున్నా. ఎవరికైనా సమాధానం లేకపోతే వారికి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. సంతానానికి సంతానం ఇవ్వమని ప్రార్థిస్తున్నా. కంటి కనిపించి కంటి కనబడక దయ్యముల ద్వారా, అపవాది ద్వారా, శోధనల ద్వారా పీడించబడుతుంటే విడిపించి స్వస్థత ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. నాయనా, చాలా మంది రాళ్ళను క్షమించండి, వ్యాపారం తీసుకురామని కూడా ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అవును ప్రభువా, ఈ ప్రార్థనలు ఆలకించండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డకు ప్రార్థన జీవితం సహాయం చేయండి దేవా. మీతో మాట్లాడుకోవటానికి, మీతో చెప్పుకోవటానికి, మీతో మాట్లాడటానికి ప్రార్థన అంటే అదే కదా నాయనా. అయ్యా, అలాంటి కృప ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయండి. ఎవరిని కూడా ఖాళీగా పంపకుండా అవసరమైనప్పుడు వారి అవసరం తీర్చే దేవుడవు నిన్ను అడిగినప్పుడు ఆయన సంవత్సరానికి ఏది అవసరమో అదే అడిగాడు, తీర్చారు ప్రభువా. ఎప్పటికి ఏది అవసరమో అవన్నీ అడిగాడు భూమి మీద, అతనికి అనుగ్రహించారు, ప్రార్థన ఆలకించారు. దేహానికి దీపమైన కన్నులు మోయబడినై పౌలు గారికి అతడు అలాంటి సమయంలో ప్రార్థిస్తున్నాడా. కన్నులు మోయబడినాయి, కన్నులు తెరవబడలేదయ్యా. అలాంటి సమయంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం అండి. అనానీయతో మాట్లాడారు, నువ్వు వెళ్ళి అతని మీద చేయబెట్టి ప్రార్థన చేయి, అతని కన్నులు తెరవబడతాయి. దేవుని సంఘమా, నీకు ఏదైతే మూయబడిందో దాన్ని తెరిచే దేవుడు ఉన్నాడు. నజరేయుడైన యేసు. పౌలు గారి దేహంలో కన్నులు మూయబడినాయి. ఆ కన్నులు తెరవబడాలంటే 3 రాత్రులు 3 పగలు ఉపవాసముని ప్రార్థించాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో మూయబడిన తెరవబడటానికి దేవుని వైపు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు ఆ రోజున పౌలు గారిని, ఈ రోజు నిన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని దగ్గరికి రా, పట్టుదలతో, ఆసక్తితో. రోజుకో గంట అయినా ప్రార్థన చేయి. ప్రభు తప్పక సహాయం చేస్తాడు. దేవా, ఈ ప్రార్థనలకి కార్యం చేసి మయం పొందమని పరిశుద్ధుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.